ఇప్పటిదాకా హైపర్ ఆది గురించి అన్నావు, హై పవర్ ఆది గురించి వింటావా? వింటాను. చూస్తావా? చూస్తాను. మామూలుగా కోళ్లు గుడ్డు పెట్టడం చూసుంటావు, మంచం కోళ్లు గుడ్డు పెట్టడం ఎప్పుడైనా చూసావా? నాకెందుకో ఇక మీద నీకు రెస్ట్ లేదనిపిస్తుంది. నీకంత లేదనిపిస్తుంది. రెచ్చగొక్కో రెచ్చగొక్కో. ఏంటండి ఇంత హుషారుగా ఉన్నారు? ఇదేం చూసేవే, ఒక్కసారి కెమెరాలు మొత్తం ఆఫ్ చేయమని అప్పుడు తెలుస్తుంది అసలైన హుషారు. మొత్తం కెమెరాలు ఆఫ్ చేయండి, అందరూ బయటకు వెళ్ళిపోండి. నువ్వు ఎక్కడికి? నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేం చేయాలి? చెక్క మంచం మీద కూర్చొని చెక్క భజన చేయాలా? చెక్క భజన చేయాలా? ఒకసారి వెళ్ళి సూర్యుని చూసిరాబో. దేనికండి? మళ్ళీ ఇంకుండదు నీకు, మనం ఎప్పుడో బయటకు వచ్చేది. ఇక చిపోండి. అది కాదే నా మాటనే. ఆగమంటే అంటే ఏంటి? తిప్పి తిప్పి నా ఎనర్జీ మొత్తం ఇక్కడ వేస్ట్ చేద్దామనే. నీ సంగతి నాకు తెలుసు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగేది లేదు. ఆపరా ఆపరా. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీకల కోసం కోరికల ఐటమ్ సాంగ్ రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సీకల కోసం కోరికల ఐటమ్ సాంగ్ రో. అత్తయ్య మామయ్య, మీరు మీ రూమ్ లోకి వెళ్ళి డింగు డాంగు. ఆల్రెడీ ఇక్కడ డింగు అసలు ఏం చేస్తావు ఇక్కడ నువ్వు? చేపలు పడుతున్నా. బెడ్రూమ్ లో చేపలు పడతాడా? మరి ఏం చేస్తారో తెలుసుగా, ఎందుకు అడిగావు నువ్వు? అసలు మా కూతురు ఎందుకు ఇచ్చావు తెలుసా నీకు? నువ్వు జబర్దస్త్ ఆదివని ఇచ్చావు, మరి ఇప్పుడు ఏమైంది? జబర్దస్త్ ఆపేసావుగా. కొన్నేళ్ళ మళ్ళీ వచ్చేస్తాం. అదంతా అవసరం, నువ్వు ముందు రాగవే. అత్తయ్య మేము ఎంత ఊపు మీద వచ్చాం, మీరు అట్లా రాకెళ్ళిపోతే ఎలాగా? అసలు నువ్వు జబర్దస్త్ మాకు చెప్పకుండా ఎందుకు మానేసావు? అదే జరుగుతుంటాయి, దానికి దీనికి సంబంధం ఉంది. శోభన్ క్యాన్సిల్ అంతే. ఏంటండి ఏదో ఎపిసోడ్ క్యాన్సిల్ అన్నట్టు చెప్తారేంటి? శోభనం క్యాన్సిల్ అని. నువ్వు ఎప్పుడైతే జబర్దస్త్ అడుగు పెడతావో అప్పుడే నీకు శోభనం ఎంట్రీ. అరే బా నువ్వైనా చెప్పరా? నాకు వద్దు. ఏమే ఏదో కరువు కాలంలో ఎవరో దొరకనని చేసుకుంటే రెండు కొండల మధ్య తెల్ల తొండలాగా ఏంటి బిల్డప్ ఇస్తున్నా? నువ్వు జబర్దస్త్ రా, ఆ తర్వాత నీకు శోభనం. మావయ్య మీరైనా అర్థం చేసుకోండి మావయ్య, ఏదో మీ అంత కాకపోయినా నాకు కొంచెం వచ్చింది. ఏంట్రా ఇది? శోభనం క్యాన్సిల్. అసలు కుదరదు, వెనక్కి వెళ్ళిపో. నువ్వు పదవే. ఈ మంచానికి ఏమైంది? ఓ వైపు పూలు, ఇంకో వైపు పొగ, ఎవరో రారేమి. ఒక్క అబద్ధానికి చెల్లించాను భారీ మూల్యం. నిజమేనా నిజమేనా మన కథ ముగిసెనా, చీకటిలో ఒంటరిగా నామది మిగిలెనా, నా గతం. బాను నన్ను వదులుకోలేక వచ్చేసావా బాను? ఏంట్రా ఇలా ఉన్నావు? సిగరెట్ తాగుతున్నావా ఏంటి? ఇది బాను కాదు. నువ్వేంట్రా ఇక్కడ? మంచం ఎందుకు ఖాళీగా ఉంది? ఖాళీగా ఉందని నువ్వు వచ్చేసావా? మంచం ఖాళీగా ఉన్నదంటే ఓ ఆది పిల్లం లేచిపోయింది. అది కాదురా, ఏదో చిన్న తేడా జరిగి వెళ్ళిపోయింది. అంటే ఆది దూది లేని పర్ప, పుల్లలేని అగ్గిపెట్ట ఆది పిల్లం లేచిపోయిందట. ఒరే అది లేచిపోయిన దానికంటే నీ అడావుడికి ప్రాణాలు పోయేలా ఉన్నారు. నువ్వు కూర్చోరా చెప్తా. ఇలా ఎందుకు జరిగిందో నీకు తెలుసా? ఎందుకు? నీకు 4 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని తెలియదా? వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే ఈ మ్యాటర్ క్లోజ్ అయింది. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలా? అక్కడ తేడా కొట్టిందా? అది ముందు నా చెల్లెలను పిలు. ఆది బావ చెల్లెళ్ళు నా మరదళ్ళు ఎక్కడున్నా రావాలి. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కోగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలి ఎప్పుడు తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, అందరిలోని చూసగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని
డైరెక్టర్ కథలో చెల్లెలు ఉంటారని చెప్పాడు కానీ మరి ఇలాంటి వాళ్ళు చెల్లెలు అంటే నేను కథలో ఉండేవాడు కాదు కదా. ఇదిగో ఇవన్నీ కాదు కానీ వదినేది. మీ నలుగురికి పెళ్లి చేస్తేనే మళ్ళీ తిరిగి వస్తుందంట. నాకు పెళ్లి కావాలి. ఒక మీ ముగ్గురు ఆగండ్రా, మీ ముగ్గురు చెల్లెల్లోకే నీకు కూడా అన్నయ్యనేనా నేను? అవును. నిన్ను తలెత్తి చూసి చూసి నాకు మెన్నప్పు వచ్చేలా ఉందండి. అన్నయ్య అబ్బాయి చూపులు గుచ్చుకుంటున్నాయి. నువ్వే అట్టిపండు మీద గుచ్చుకున్న అగరబత్తిలా ఉంటాయి, నీకెవడో గుచ్చుకునేది నాకు అర్థం కాలేదు. ఇదిగో నీకు అవన్నీ తెలియదు కానీ మన వీధి చివరి ఒక అబ్బాయి ఉన్నాడు కదా, వాడు అలాగే చూస్తున్నాడు నన్ను. వాడు భూత వైద్యుడు, ఎముకలు ఎక్కడ కనపడితే అక్కడ తీసుకెళ్లాలని చూస్తుంటాడు. అన్నయ్య నాకు పెళ్లి కావాలి ఫస్ట్. చింతాకుతో కిల్లి అయినా చేయొచ్చు కానీ నీకు పెళ్లి మాత్రం చేయలేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడైతే ఊరంతా తిప్పాలి, అలాంటి వాళ్ళతో పెళ్లి చేయి. అయితే మంచి బస్సు డ్రైవర్ చూస్తావు అని చేసి ఊరంతా తిప్పేస్తాడు. అన్నయ్య వీళ్ళంతా కాదు, నాకు తొడగొట్టే అబ్బాయి కావాలి. తొడగొట్టేవాడా? మన పంజాగుట్లో మస్తానని ఒకడు ఉన్నాడు, రోజుకు 4-5 తొడలు కొడుతుంటాడు. ఇవన్నీ గోల చాలు కానీ మా పెళ్లి అవ్వడానికి ఏదో ఒకటి చెయ్యి. అరే బావా ఇప్పుడు వీళ్ళకి పెళ్లిళ్ళు అంటే ఏం చేద్దాం? నేనున్నా కదా, నలుగురిని చేసుకుంటావా? ఏంది బెడ్ లేపు. బెడ్ లేపలేవు కానీ లేపుతారా నువ్వు? మన ఖచ్చితంగా ఇలా పెళ్లిళ్ళు అవ్వాలి, తర్వాత నా శోభనం అవ్వాలి ఇక్కడ. బావా ఆ. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత నీ విషయం చెప్పమంటావా? ఏ విషయం రా? అదే ఆది పిల్లం లేచి ఓరే దాని నుంచి బయటకు రా నువ్వు ఫస్ట్. అన్నయ్య వదిలి లేచిపోయిందా? లేచిపోవాలా? కూర్చొనే పోయింది. ఎవరండి పిలిచింది ఇక్కడ మమ్మల్ని? నువ్వేనా? జూబ్లీ బస్ స్టాండ్ లో పొద్దున్న 6:30 తెంపారు, 9:30 కట్టారు, 10:30కి నీకు అమ్మారు. ఇప్పుడు దాకా ఒక్క పువ్వు నలగల. ఏంటి ఇది? ఏందిరా ఈ మల్లె పురాణం? ఎందుకురా నిన్ను పిలిచింది? కదా ఏంటండి నన్ను పిలిచారు దేనికి? ఒక చిన్న సమస్య ఉంది, నేను ఉన్నాను కదా సార్. దాని నుంచి బయటపడేయాలి. నేనున్నాను కదా సార్. నా శోభనం ఆగిపోయింది. నేనున్నాను కదా సార్. తెలుసురా నువ్వు ఉంటావని. అంటే బేసిక్ గా ఏంటంటే పెళ్లి జరిగిందని శోభనం జరగలేదు. ఏంటి శోభనం జరగాలంటే పెళ్లి అవ్వాలా? నీకు ఈ గొడ్ల సావిట్లు వరిగడ్డి వాముల చుట్టూ తిరిగి సాంప్రదాయాలు తెలియట్లా. ఎంతకీ ఈడవుడు? యా మా ఆదన్న పిల్లం లేచిపోయింది. అయ్యో నా అయ్యా, మా ఆదన్న పిల్లం లేచి. సైలెంట్ గా ఉంటే విషయాన్ని ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తారేంటి? వాడంతే. ఏంటి సార్? సైలెంట్ గా ఉంటే విషయాన్ని ఇంత వైలెంట్ గా చెప్తానండి. ఈ మధ్యలో రాసుకున్నారండి అది. ఓ అయ్యా మా ఆదన్న పిల్లం లేచిపోయింది. అయ్యో నువ్వు ఆపరా నీ దండం పెడతా. కాసేపు ఆగరా నువ్వు. కానీ పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదండి. సరే అది వదిలే గాని శోభనం అయిపోయినందు మీరు గుండెలు గట్టి అయ్యా, నా గుండె గట్టిదే. ఈ గుండె నీ గుండె పగులుద్దురా రే. మీ చెల్లెలు ఎంతమంది అన్నారు? 4. ఓకే, 4 పెళ్లి కొడుకులు కావాలి అంతే కదా? అంతే. మనం ఫోన్ చేస్తే వచ్చేస్తారు. మీరేం కంగారు పడదు సార్, శోభనం అయిపోయిందని. నా శోభనానికి నీ కసి ఏంట్రా నాకు అర్థం కాదు. సార్ మల్లెపూలు నలగపోతే నా వల్ల కావట్లేదు సార్. నలిపేయాలి సార్. నన్ను కూడా నలిపేయరా? అయి నలగవయ్యో. ఈడెవర్రా ఈడు? అది గారు మీ చెల్లెళ్ళండి, ఏదో ఒకసారి అన్నయ్య అనండమ్మా. అన్నయ్య ఏయ్ వదిలేండి. అన్నయ్య నన్ను పిలవద్దు, మీ ఆయనలు వచ్చేదాకా ఏం పలకొద్దు నాతో. ఓకే బావగారు. ఏం బావగారా? తీసుకోరా, నువ్వే కట్టుకో.